సత్యం ఉన్నాయి కదా. శివరాం ప్రసాద్ రాలేదా? శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. మన ఎలక్ట్రిసిటీ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి వారి ధ్యాన మందిరంలో గత 3 రోజులుగా హనుమత్ జయంతి మహోత్సవాలు జరుగుతున్నవి. దానిలో భాగంగా ఈ రోజున చివరి రోజు హనుమత్ జయంతి సందర్భముగా ఉదయం స్వామివారికి లోక కళ్యాణార్థం నాగవల్లి సహిత చూతఫల సహస్రనామార్చన జరిగినది. అదేవిధంగా తదనంతరము లోక కళ్యాణార్థం శ్రీ సువత్సల అభయాంజనేయ స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం జరిగినది. భక్తుల యొక్క అభీష్టాలు నెరవేరడం కోసము లోక కళ్యాణార్థము, శత్రు సంహరణ సిద్ధ్యర్థము, అదేవిధంగా గ్రహదోష నివారణ సిద్ధ్యర్థము శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి వారి యొక్క ధ్యాన మందిరములో ఇవాళ రోజున స్వామివారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవపేతంగా జరగడం జరిగినది. మన ఎలక్ట్రిసిటీ కాలనీ నల్లూరి చక్రధరరావు గారి రోడ్డు 8వ లైన్లో ఉన్నటువంటి శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి ధ్యాన మందిరములో ప్రతి సంవత్సరము కూడా ఈ విధముగా హనుమత్ జయంతి మహోత్సవాలు జరుగుతున్నవి. మంగళం మహత్. శ్రీ శ్రీ శ్రీ. వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలతో ఆనందంగా స్వీకరిస్తున్నారు. స్వామివారికి మీద ఈ పడమట్లో ఎలక్ట్రిసిటీ కాలనీలో వేచి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామికి గత 3 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి పంచముఖ ఆంజనేయ స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సుమారుగా 7-8 వేల మంది దాకా దాటి ఉన్నారని మా అంచనా. 8 వేల మంది అందరూ భక్తి శ్రద్ధలతో చక్కగా స్వామివారి దర్శనం చేసుకుంటూ స్వామివారిని వెళ్ళవెళ్ళలా అందరూ కృపా ఆశించాలని కోరుకుంటున్నాం. పటమట ఎలక్ట్రిసిటీ కాలనీ నల్లూరు చక్రధర రోడ్డు అభయాంజనేయుల స్వామి పంచముఖ ఆంజనేయుల స్వామి గుడి. ఇది 2వ సంవత్సరం ఆ జన్మదిన ఇది 3 హనుమాన్ జయంతి 3వ సంవత్సరం హనుమాన్ జయంతి అత్యంత వైభవంగా బాగా జరుపుకుంటున్నాం. ప్రతి శనివారం మంగళవారం బాగా గుడికి వచ్చి హనుమాన్ చాలీసా ప్రతినిత్యం చేస్తూ ఉంటాము. ఇంకోటి ఈ హనుమాన్ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి నేను చెప్తున్నాను. నిజంగా నాకు జరిగింది. మీరు ఏదైనా కావాలని ఇక్కడ వచ్చి అనుకుంటాం, మట్టికి అనుకున్న రోజుల కన్నా ముందే జరుగుతుంది. ఓకే. నా పేరు రాజ్యలక్ష్మి. వాళ్ళు ఉంటారండి. నెంబర్ 30 మంది ఉంటాము. ప్రతిరోజు చదువుతాము.